నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పసుపుల గ్రామానికి చెందిన ఫణీంద్ర కుమార్ కు అరుదైన గౌరవం లభించింది. ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ఫ్యాబ్రిక్స్ తదితర వ్యర్థాలతో 210 ఫీట్ 7 అంచుల DNA మోడల్ తయారు చేశాడు. దీంతో ఫణీంద్ర ప్రతిభను గుర్తించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ఫణీంద్ర పేరును నమోదు చేసింది. దీంతో రెండోసారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు చోటును దక్కించుకున్నాడు. గతంలో కూడా వ్యర్థాలతో తయారు చేసిన క్యామెల్ కు ఏషియన్ రికార్డ్స్, ఇండియన్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఫణీంద్ర కుమార్ అధికారికంగా 4 రికార్డులు సొంతం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సహాయ సహకారాలు ఉంటే మరెన్నో రికార్డ్స్ సొంతం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు సంవత్సరాలుగా వేచి చూస్తున్నట్లు ఫణీంద్ర చెప్పుకొని వచ్చాడు. నా పేరు ఫణీంద్ర కుమార్. మా ఊరు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పసుపుల గ్రామం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. తర్వాత ఇప్పుడు రీసైకిల్ ఆర్టిస్ట్గా అలాగే రైటర్గా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు రీసెంట్గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డు వచ్చింది. నేను 2022లో చేసిన 210 అడుగుల 7 ఇంచుల DNA మోడల్కి రీసెంట్గా నాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డు వచ్చింది. అలాగే ఇంతకుముందు కూడా 2021లో నేను చేసిన క్యామెల్ రెప్లికాకి 7 అడుగుల 7 ఇంచుల క్యామెల్ రెప్లికాకి నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్స్ వచ్చాయి. అలాగే 2023 డిసెంబర్ 29న అమృత్సర్లోని గురునానక్ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ షోలో కూడా అవార్డు తీసుకున్నాను. 2024 సెప్టెంబర్లో ఈ రికార్డ్కు అప్లై చేశాను. జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్, అంటే జనవరి 4వ తేదీ నాకు ఈ రికార్డు వచ్చింది. తర్వాత ఒక 1 మంత్ బ్యాక్ కూడా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో, యూట్యూబ్లో కానీ, లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్లో వాళ్ళ వెబ్సైట్స్లో కూడా అప్లోడ్ చేశారు. 2017 నుండి ఈ రీసైకిల్ ఆర్ట్ అనేది చేస్తున్నాను. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ రీసైకిల్ ఆర్ట్స్ కావచ్చు, రీసైక్లింగ్ గురించి తెలుసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. అదేవిధంగా మా ఊర్లో కావచ్చు, లేదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు, చుట్టుపక్కల ఊర్లలో కావచ్చు, ఈ విధంగా రీసైక్లింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ అనుకునే విధంగా సక్సెస్ కాలేదన్నమాట. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నాకు ఏదైనా అనుకునే విధంగా ఒక మంచి స్ట్రాంగ్ గుర్తింపు ఉంటే, నా ఆలోచనలు కానీ, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది అనుకునే విధంగా అందరికీ రీచ్ అయ్యేలా చేయగలని అనిపించింది. అప్పుడు నాకు ఈ రీసైకిల్ ఆర్ట్ ద్వారా నేను ఏదైతే చేస్తున్నానో దాని ద్వారా ఏదైనా రికార్డ్స్ వస్తే బాగుంటుంది అనిపించి రికార్డ్స్కి అప్లై చేశాను. ఆ ప్రాసెస్లోనే 2021లో ఈ విధంగా రికార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా 2022లో 2 నెలల పాటు కష్టపడి 9,000 పైగా సిగరెట్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఫ్యాబ్రిక్ వేస్టేజెస్, ప్లాస్టిక్ కవర్స్, ఇలా డిఫరెంట్ వేస్టేజెస్ అన్నీ కలెక్ట్ చేసి వాటితో 210 అడుగుల 7 ఇంచుల DNA మోడల్ అనేది చేశాను. అది ఇక్కడ బనగానపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో షో చేయడం జరిగింది. ఈ రీసైక్లింగ్ గురించి కావచ్చు, వేస్టేజ్ గురించి కావచ్చు, మాకున్న ఆలోచనల్ని అందరికీ తెలిసేలా చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో దీనికోసం నేను ఏం చేశానంటే, ఈ విధంగా రికార్డ్స్ కోసం అప్లై చేసిన తర్వాత దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను సపోర్ట్ కోసం. అదేవిధంగా 2019 నుండి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా ఈ నేచర్ గురించి కావచ్చు, అలాగే దేశం కోసం కావచ్చు ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. సో అందుకని ఆయనని కలవాలి, నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయనకు ఎలాగైనా తెలిసేలా చేయాలి, ఆయన దృష్టిలో పడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఈ ప్రాసెస్లోనే 2021లో నేను రికార్డ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే, నాలాగే ఒక మైక్రో ఆర్టిస్ట్, ఆయనకు కూడా ఈ విధంగా రికార్డు వచ్చి, సో ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఆయనని పిలిచి అభినందించి ఆయన ఆలోచనలు కానీ దాని గురించి పంచుకున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటారని ఆయనతో చాలా డిస్కస్ చేస్తారు. ఏ విధంగా అని తెలిసిందే ఆయనను ఎంకరేజ్ చేయాలనుకుంటారని. అప్పుడు నాకు ఇంకా ధైర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆయనలాగా నాకు కూడా ఏదైనా రికార్డు వస్తే కూడా నా ఆలోచనలు కూడా ఆయనకు తెలిసేలా చేయొచ్చు, నేను కూడా ఆయన దృష్టిలో పడవచ్చు అని చాలా ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు లాస్ట్ టైం 3 సార్లు రికార్డ్స్ వచ్చాయి, ఇప్పుడు ఒకసారి రికార్డు వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఆయనని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలాంటి యువతకి ఈ విధంగా ఇంకా ఏదైనా మంచి అవకాశం కల్పిస్తే, మిమ్మల్ని కలవడానికి నాకు అవకాశం కల్పిస్తే, నాకున్న ఆలోచనలు కానీ, రీసైక్లింగ్ గురించి కావచ్చు, వేస్టేజ్ గురించి కావచ్చు, నాకున్న అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ఇంకా మీకు అనుకున్న విధంగా తెలిసేలా చేయగలను సార్.